ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా రాజధానిలో హైడ్రా పేరు మారుమోగుతోంది. హైడ్రా దూకుడుతో చెరువులు, నాలాల్లో భారీ భవనాల్ని కట్టేసిన బడాబాబులకు దిమ్మ తిరుగుతుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో చేపట్టిన అక్రమ కట్టడాలు అందుతూ చేస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏమిటో అర్థం కావడం లేదు. అవేంటో తెలుసుకుందాం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక చెరువు పూర్తిగా నిండి ఉన్నప్పుడు నీళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో ఆ మొత్తం ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ గా పేర్కొంటారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చెరువుల ఎల్టీఎఫ్ పరిధిలో పలు కట్టడాలు కట్టారు. చెరువు సమీపంలో విల్లాలు, ఇల్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎందరో ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చెరువుకు సమీపంలో నిర్మాణాన్ని కడితే నీటిపారుదల శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ పత్రం తీసుకోవాలి. అంతేకాదు, సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీహెచ్ఎంసీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకున్నా స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఇక బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతంగా చెప్పాలి. 2 లేదంటే అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్ని వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని డిసైడ్ చేస్తారు. ఇవి కూడా ప్రదేశాలను బట్టి చెరువులకు అనుగుణంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తుంటారు. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు నీరు పారటం సహజంగా చోటు చేసుకునేది. దీన్నే అలుగుగా వ్యవహరిస్తుంటారు. చెరువులకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. ఉస్మాన్ సాగర్ కింద ఉన్న భూములని బఫర్ జోన్ కిందికే వస్తాయి. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాల్ని చేపట్టకూడదు. రూల్ బుక్ లో పేర్కొన్న దాని ప్రకారం ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు అంటే 100 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాల్ని నిర్మించకూడదు. అయితే సదరు చెరువు 25 హెక్టార్లు అంతకు మించి విస్తీర్ణంలో ఉంటే 30 మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు. అలా చేపట్టిన నిర్మాణాలని ఇప్పుడు హైడ్రా నీలమట్టం చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.